బిడ్డలు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దయచేయండి. వేదిక మీద ఉన్న సేవకులు, విడిచి వచ్చిన సంఘాలు, కూడి వచ్చిన మీ బిడ్డలు, ఇంత మంచి కార్యక్రమాన్ని జరిగించిన స్థానిక సంఘ సభ్యులు ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పున ఆస్వాదించమని మా ప్రభును ప్రియకుమారుడని యేసయ్య పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగనే వేదిక మీద ఉన్న నాతోటి సేవకులు, ప్రియ తమ్ముళ్ళు, మరి స్థానిక సంఘ సేవకులైనటువంటి మరి సేవకులు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలంలో అనేకమైన మంచి విలువైన దేవుని మాటలు మనం విన్నాం. ఉదయకాలంలో మన భారతదేశంలో ఎవరి చేతిలో చూసినా 3 రంగుల జెండా రెపరెపలాడిపోయింది. ఇక మన ఉప్పాడ ప్రాంతంలో బీచ్లో మనం చూసినట్లయితే మరి ఈరోజు భారతదేశం అంతా కూడా ఆనందంతో మరి ఉప్పొంగుతున్నటువంటి సందర్భం. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం కనుక మనందరికీ ఆనందం. మరి అక్కడ కుర్రవాళ్ళు, పెద్దలు, వాళ్ళు వేసుకొచ్చేటువంటి బైకులు, కార్లు, మరి ఇవన్నీ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరి చేతిలో చూసినా రెపరెపలాడిపోతున్న క్రొత్త జాతీయ పతాకాలు మనం చూసాం. కార్ల మీద కానీ, మోటార్ సైకిల్ మీద కానీ, పాకెట్ దగ్గర స్టిక్కర్లు కానీ, క్రొత్తవన్నీ కూడా మనం అవన్నీ చూసేవాళ్ళం మనం. మరి ఈరోజు మనం గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, రేపటి దినాన్ని నుంచి ఆ జెండా మరలా కనపడదు. తెల్లవారిందనుకోండి, అంటే ఇప్పటికే మళ్ళా లోపలికి వెళ్ళిపోయింది జాతీయ పతాకం, రేపటి నుంచి మరలా కనిపించదు. అంటే స్వాతంత్రం వచ్చింది కనుక ఒక రోజు జ్ఞాపకం చేసుకున్నారు, అంతేనా? మహాత్ముల కృషి, అనేకుల ప్రాణత్యాగం, అనేకుల నిస్వార్థమైనటువంటి వాళ్ళ కుటుంబాలని, బిడ్డల్ని కూడా లెక్క చేయకుండా చచ్చిపోయి మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని ఒక్కరోజే జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకో మనుషులు ఒక్క రోజు కంటే మంచిని ఎప్పుడు కూడా ఎక్కువసేపు జ్ఞాపకం చేసుకోలేరు, ఒకరోజే. అలాగే అక్టోబర్ 2 రాబోతుంది, గాంధీ మహాత్ముని పుట్టినరోజు. మన జాతి పిత మహాత్ముడు పుట్టిన జన్మదినం అక్టోబర్ 2. ఇప్పుడు మీరు చూడండి, గాంధీ గారి విగ్రహాలు ఎలా ఉంటాయో సెంట్రల్లో మట్టి పట్టేసి, పక్షులు రెట్టలు వేసి, దుమ్ము పట్టేసి దయనీయంగా కనిపిస్తూ ఉంటాయి. అక్టోబర్ 2 తెల్లవారిన తర్వాత మరలా ఆ విగ్రహాలు మీరు చూడండి, తళ్ళతళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఇంకా తర్వాత మరలా ఆ విగ్రహం జోలికి కానీ, గాంధీ గారి స్మృతులకు కానీ ఎవరు పోరు. ఆ రోజు మాంసం అమ్మకూడదంట, మందు అమ్మకూడదంట, అవి ఒక్కరోజేనంట. తర్వాత ఎన్ని బాటిల్ మందు తాగినా పర్వాలేదంట, ఎన్ని కేజీల మాంసాలు తిన్నా పర్లేదంట. ఇవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచిని ఒక గంట సేపు, ఒక రోజు సేపు కంటే కూడా ఎక్కువగా ప్రజలు జీర్ణించుకోలేరేమో. 1 అవర్ లేదా 1 డే, అంతకంటే ఎక్కువగా స్మరించుకోలేరు. ఎందుకంటే ప్రజల జీవన శైలి మారిపోయింది. ప్రజలని మంచి వైపు నడిపించేటువంటి నాయకులు లేరండి ప్రపంచంలో. దేవుని కోణంలో ప్రజలని మహాత్ములుగా తీర్చిదిద్దే వాళ్ళు సమాజంలో కనిపించటం లేదు. ఎందుకంటే మనుషులు అధికారపు మత్తులో ఉన్నారు, దైవత్వాన్ని అంతంత మాత్రమే కలిగి ఉన్నారు. ఏది మనుషులకు క్షేమకరమైందో ఆలోచించడం మానుకున్నారు. అలాంటి లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఓ ప్రత్యేకమైనటువంటి గుంపుగా చూడాలి అనుకున్నాడు. దేవుని మనసు చాలా గొప్పది ప్రియులారా. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మనసు చాలా ఉన్నతమైనది. దేవుడు ఆలోచన నిజంగా మనుషులకు అందమండి అవి. ఎందుకంటే దేవుడు తనను నమ్ముకున్న తన బిడ్డలను, ఇశ్రాయేలీలప్పుడు కూడా ఆయన వాళ్ళని ఒక రాజ్యంగా చూశాడు. ఇశ్రాయేలీల కాలంలో ఇశ్రాయేలీల ప్రజల్ని ఒక సామ్రాజ్యంగా చూశాడు, ఒక రాజ్యంగా చూశాడు. కొత్త నిబంధన వచ్చేసరికి క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి
రక్షింపబడిన బిడ్డలు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రీస్తు రాజ్యంగా దేవుడు చూశాడు. అంటే దేవుని మనసు ఎప్పుడు కూడా ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ప్రత్యేకంగా చూడాలి అన్నది ఒక ఆశ. ఆ ప్రత్యేకంగా మనం ఉండడం ఈ లోకానికి నచ్చుతుందా? మరి క్రైస్తవులంటే మిగిలిన వాళ్ళకి ఎందుకు పడరంటే, వాళ్ళకులాగా మనం మందు తాగలేము, మిగిలిన వాళ్ళలాగా మనం అశ్లీలంగా ఉండలేము, మిగిలిన వారిలాగా సినిమాలకి షికార్లకి తిరగలేం, మిగిలిన వారిలాగా బూతులు పలకడం, మడ్రలు చేయడం ఇలాంటివి సాధారణంగా మనం కనపరచలేం. ఎందుకంటే మన నాయకుడు యేసుక్రీస్తు ప్రభు మనకు శాంతిని నేర్పించాడు, క్రమమును నేర్పించాడు, కట్టుబాటును నేర్పించాడు, మనకి భయం భక్తి నేర్పించాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే కాదు మౌనంగా ఉండడం, దేవుడు ఎల్లప్పుడూ నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో ఉంటాడు కనుక కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనేది ప్రపంచానికి దేవుడు నేర్పించాడు ప్రభు. అందుకే ఇంత మంచితనం చాలామంది జీర్ణించుకోలేకపోతారు. దేవుని బిడ్డలారా, ఇవి కూడా మనం కూడా కొంతమంది మనలో నేను దేవునికి నమ్ముకున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను క్రీస్తు ప్రభు రాజ్యంలో ఉన్నాను, క్రీస్తుకు లోబడి బ్రతకాలి అనేది మర్చిపోతాం. మనం కూడా కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోతూ ఉంటాం. అందుకనే లోకంలోనూ బ్రతుకుతాం, దేవుళ్ళలోనూ బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులకు దేవుని ఉద్దేశాలు అర్థం కావాలి, దేవుని మనసు ఏంటో మనుషులకు తెలుసుకోవాలి, రక్షించబడడం అంటే ఏంటో తెలుసుకోవాలి, జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి. అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కొరకు త్యాగం చేసి కుటుంబాలని, వ్యాపారాలని అన్నిటినీ విడిచిపెట్టి బ్రతికి చివరికి యేసుక్రీస్తు ప్రభువారు తమ మధ్య నుంచి పరలోకానికి వెళ్ళిపోతున్న సందర్భంలో శిష్యులు వచ్చి ఒక మంచి ప్రశ్న యేసు ప్రభు గారిని అడిగారండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీలకు ఒక రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని అడుగుతున్నారు. చూసారా, శిష్యులు యేసుప్రభు గారు వెళ్ళిపోతున్నప్పుడు, నాయనా మరి యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, మరి దేవుడు మొట్టమొదటిగా ప్రపంచంలో వారికే దేవుడు కదా, ధర్మశాస్త్రం వారికే ఇవ్వబడింది కదా, వారినే కోరుకున్నావు కదా, కాబట్టి ప్రభువా మరలా ఇశ్రాయేలీకి రాజ్యం ఇస్తావా అని అడుగుతున్నారు. బాగా ఆలోచించాలి. ఇశ్రాయేలీలకి నువ్వు రాజ్యం ఇస్తావా అని అడుగుతున్నారు. అప్పటికే రాజ్యం ఒకటి భూమి మీద స్థాపించబడి ఉంది. అది అన్ని రాజ్యముల కంటే గొప్పది. క్రీస్తు ప్రభు రక్తంతో స్థాపించిన త్యాగపూరితమైన రాజ్యం అండి. అది త్యాగపూరితమైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడలు కలిగినటువంటి మంచి రాజ్యాన్ని యేసుప్రభు గారు స్థాపించారు. మన భారతదేశానికి స్వాతంత్రం అనేది అనేకులు చనిపోతే వచ్చిందేమో, మన భారతదేశానికి స్వాతంత్రత అనేది అనేకులు చనిపోతే వచ్చిందేమో, కానీ ఈ ప్రపంచంలో ఒక నీతి కలిగిన క్రీస్తు రాజ్యం ఒక్కడు చనిపోతే వచ్చింది. ఆలోచించాలి. మన దేశానికి స్వతంత్రత అనేకులు చనిపోవడం వల్ల వచ్చింది, అనేకులు శ్రమపడడం వల్ల వచ్చింది, అనేకుల త్యాగంతో తీసుకొచ్చారు మనుషులు కాబట్టి అనేకులు సహాయం కావాల్సి వచ్చింది. కానీ ప్రజల మధ్య, ప్రజల ఐక్యత కొరకు, ప్రజల మేలు కొరకు, ప్రజల సహవాసం కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృషి, పట్టుదల ఒక జాతి కోసం కాదు ప్రియులారా. ఈ లోకంలో ఓ మతం కోసం పోరాడే వాళ్ళని చూసాం, ఓ జాతి కోసం పోరాడే వాళ్ళని చూసాం, ఒక దేశం కోసం పోరాడుతున్న వాళ్ళని చూసాం. ఏమండి, హక్కుల కోసం, ఆత్మీయుల కోసం, అనుబంధాల కోసం పోరాడే వాళ్ళని లోకంలో చూస్తూ ఉంటాం మనం. కానీ యేసుప్రభు ఏ జాతి కొరకు పోరాడాడు? ఏ హక్కులు కావాలని పోరాడాడు? వాళ్ళ కుటుంబం బాగుపడాలని ఏమన్నా సంకల్పం చేసుకున్నాడా అంటే యేసుప్రభు గారి వ్యక్తిత్వం అలాంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోరాటం అలాంటిది కాదు. జాతికి, దేశానికి, కులానికి, మతానికి చెందింది కాదు. అది ఒక ఆత్మీయ సామ్రాజ్యం. ప్రపంచంలో ఎవరికీ తట్టని ఆలోచనలతో కూడుకున్న మానవ జీవితాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి ప్రభు స్థాపించిన రాజ్యం క్రీస్తు రాజ్యం.
అలాంటిది అప్పటికే ప్రపంచ ప్రజల మధ్య యేసుప్రభు గారు స్థాపించాడు. అయినా శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నువ్వు మరలా ఇశ్రాయేలుకు సామ్రాజ్యాన్ని అప్పగిస్తావా, రాజ్యం ఇస్తావా అని అడుగుతున్నారు. అంటే ఆత్మీయమైన రాజ్యములో ఉండడానికి మరి తెలియక వాళ్ళు అడుగుతున్నారేమో. కానీ ఈరోజు శరీర సంబంధమైన రాజ్యాలు అధికారాలు అంటేనే ప్రజలు ఇష్టపడతారు, ఆత్మీయంగా ఉండడానికంటే ఇష్టపడరు. ఎందుకంటేనండి దేవుని చట్టం వేరు, మనుషుల చట్టాలు వేరండి. దేవుని చట్టం వేరు, మనుషుల చట్టాలు వేరు. ఒక మాట అడుగుతాను, బాగా చెప్పాలి మీరు. ఏమండి, మన భూమి మీద భోజనం చేసేవాడు గొప్పోడా, భోజనం వడ్డించేవాడు గొప్పోడా? ఇక్కడ భూమి మీద ఎవరు గొప్పడమ్మా? భూమి మీద అన్నం కూర్చుని కాలు మీద కాలు వేసుకుని అన్నం తినేవాడు గొప్పోడా? సాంబార్ మీద పోసుకొని చొక్కా మరకలు చేసుకుని అన్నం వడ్డించేవాడు గొప్పోడా? ఈ భూమి మీద కాలు మీద కాలు వేసుకుని బంతిలో భోజనం చేసేవాడే గొప్పోడు. మాసం కొరై, సాంబార్ పోయి, పెరిగి చట్నీ అంటాడు. ఏది పిలిస్తే ఆడు బకెట్ పట్టుకుని రావాలి, ఏది పొయ్యమంటే అది పొయ్యాలి. ఎందుకంటే దొరగారు, ఈయన కూర్చున్నది ఎవరు? దొరగారు. భూమి మీద పరిచర్య చేసేవాడేమో దీనుడు, ఎందుకు పనికిరాని వాడు. కాలు మీద కాలు వేసుకుని సుఖపడేవాడు ఘనుడు భూమి మీద. అందుకే మీరు చూడండి, అస్సలు పని లేని వాళ్ళకి అందరికీ జీతాలు చాలా ఎక్కువ ఉంటాయండి. విన్నారా? పని తక్కువగా ఉన్న వాళ్ళకి ఏముంటుందండి? జీతాలు లక్షల్లో ఉంటాయి. పాకి పని చేసుకుని రైల్వే స్టేషన్లో ట్రాక్లు తుడుచుకుంటూ ఉంటారు. 1కి 2కి పట్టాల మీద వేసేస్తే మూతుకు గుడ్డ కట్టుకుని అసహ్యమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. తక్కువ పనులు చేసేవాళ్ళకి తక్కువ జీవితాలు జీవిస్తూ కఠినమైన పనులు చేసేవాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు, అధికారులుగా ఉన్న వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. బాగా వినాలి. ఇక్కడ అధికారం ఉన్న వాళ్ళకి, సుఖపడే వాళ్ళకి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్న వాళ్ళే గొప్పోళ్ళు ఇక్కడ. కానీ క్రీస్తు ప్రభు వారు స్థాపించిన రాజ్యంలో పనివాడు గొప్పవాడు. యేసుప్రభు గారు స్థాపించిన రాజ్యం భూమిని తలకిందలు చేసే సామ్రాజ్యం. ఎందుకంటే ఆ సిస్టమ్ వేరు. ఎవడైతే ఒళ్ళు వంచి కష్టపడతాడో, ఎవరైతే త్యాగం చేసి సాటివాడిని ప్రేమిస్తాడో, ఎవరైతే ఎదుటి వాళ్ళు కాళ్ళు కడుగుతారో వాళ్ళే గొప్పవాళ్ళు క్రీస్తు రాజ్యంలో. ఆహా, ఎంత అద్భుతమైన సామ్రాజ్యాన్ని క్రీస్తు భూమి మీద స్థాపించాడో చూడండి. దీనికి ధీటైనది ప్రపంచంలో ఏముందండి? ధీటైనది యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించిన ఈ అద్భుతమైనటువంటి ఈ సంఘానికి ధీటైనది ప్రపంచంలో ఏముందో ఆలోచించండి. అలాంటిది ప్రజల మధ్య ఉన్న శిష్యులు, ప్రభువా ఇశ్రాయేలుకి మరలా నువ్వు సామ్రాజ్యాన్ని అప్పగిస్తావా, అధికారం ఇస్తావా, మరలా మా వాళ్ళు సింహాసాల మీద కూర్చుని ఎవరక్కడ అంటారా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు గారు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఏం చెప్పాడో చూడండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అంటే మనుషులారా, దేవుడు మన కొరకు చేసిన అందమైన ఈ లోకాన్ని, అందమైన కాలాలని, అందమైన సృష్టిని చక్కగా దేవునికి లోబడి కృతజ్ఞతగా అనుభవించాలే తప్ప, వాటిని దేవుడికి లోబడి అనుభవించాలే తప్ప, ఏమండి ఈ లోకాన్ని ఎక్కడ ఏముందో వెతికి కెలికి పాడు చేయడం మన పని కాదు. అది కాదు. ఈరోజు మనుషులు చేసేది అదే లోకంలో. మీకు తెలుసో తెలీదో, చైనా దేశం వాళ్ళు సొంత సూర్యుని చేసేస్తున్నారు. ఇప్పుడు చైనా వాళ్ళు ఆకాశంలో ఉన్న సూర్యుడు సరిపోవడం లేదంట. ఎందుకంటే మరి వాళ్ళ దేశం నుంచి సైడ్ అయిపోతే చీకటి వచ్చేస్తుంది కదా, అంతే కదా. ఇదిగో ఇప్పుడు మనం రాత్రి కాలంలో ఉన్నాం, రాత్రిపూట మాట్లాడుకున్న ఉప్పాడు గ్రామంలో. మరి ఇప్పుడు మనకు సూర్యుడు లేడు. సూర్యుడు ఉంటే ఇంకా బాగా పని చేసుకుంటారు మనుషులు, ఎందుకంటే వెలుతురు ఉంటుంది కనుక ఇంకా చాలా పనులు చేసుకుంటారు కదండి. సూర్యుడు ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. సోలార్ ఎనర్జీ ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. అందుకని ఈ సూర్యుడికి అంతసేపు ఉండి మరలా పక్కకెళ్ళిపోయి మరలా పొద్దున్న రావడం వాళ్ళకి ఇష్టం లేక
చైనా దేశం వాళ్ళు సొంత సూర్యుడిని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. చేసుకోగలుగుతారా? ఉంటుందా? అది మన పని. అది ఒకవేళ అదే మన పని అయితే సృష్టిని మీరే చేసుకోండి రా అని చెప్పాను కదా దేవుడు. మీరే చేసుకోండి అని చెప్పాను కదా. ఎవరు పని అది? ఎవరు చేస్తే బాగుంటుంది? అది సూర్యుడిని చెయ్యాలనేమో చైనా వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం కృత్రిమ భూగోళం చేయాలని ఆలోచించారు. కృత్రిమ వాతావరణం సృష్టిద్దాం అనుకున్నారు. బళ్ళుమన పగిలిపోయింది. చల్ల చెదరుగా పారిపోయారు. భూమిని చేసేవాడు ఒకడు, సూర్యుని చేసేవాడు ఒకడు, అధికారాన్ని సృష్టించేవాళ్ళు ఒకరు, కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు ఒకరు, ఇలా ప్రపంచంలో మేఘమదనం చేసి వర్షాలు కురిపించేవాళ్ళు ఒకరు. ఇలా ఇవన్నీ చూస్తుంటే మనుషులు దేవుని పనుల్లోకి ఎంటర్ అయిపోయి దేవుని పనుల్లోకి వచ్చేసి ప్రపంచానికి విఘాతాన్ని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అయినా అధికారులు పెద్దలు ఆలోచించట్లేదు. లోకాన్ని 10 కాలాల పాటు దేవుని పిల్లలు అనుభవించిన సృష్టిని పాడు చేసేస్తున్నారు. అధికారులు డబ్బులు ఇస్తున్నారు తప్ప ఎందుకయ్యా దానివల్ల ఏంటి లాభం ఎవరు అడుగుతలేదు. ఆలోచించండి. 1969 సంవత్సరంలో ఏమండి మరి చంద్రమండలం మీదకి వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే 2 సైంటిస్టులు చంద్రమండలం మీదకి వెళ్ళారు. చంద్రమండలం మీదకి వెళ్ళడం అంటే మాట్లాడి రాజమండ్రి వెళ్ళి వచ్చినట్టేంటి? చంద్రమండలం మీదకి వెళ్దాం అంటే కాకినాడ వెళ్ళి వచ్చినట్ట, మల్కీపురం వెళ్ళి వచ్చినట్ట అండి, హైదరాబాద్ వెళ్ళి వచ్చినట్టు అండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి చంద్రమండలం నుంచి ఏం తెచ్చారా అని అడిగితే ఏం తెచ్చారో తెలుసా మీకు? ఆశ్చర్యపోతారు మీరు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రమండలం మీదకి వెళ్ళి మన మేధావులు ఏం తెచ్చారు? రాళ్ళు అండి, రాళ్ళు తెచ్చారు. ఇక్కడ లేవా ఏంటి? ఆ రాళ్ళు ఇక్కడ దొరకవా? ఆ మాత్రం దానికి కోట్లు ఖర్చు పెట్టాలా? రాయికి 10 రూపాయలు ఇస్తానంటే ఎన్ని మోసుకొచ్చి ఇక్కడ గుట్ల కింద మారేస్తాం మనం. చూసారా తెలివితేటల ప్రజలకు ఎలా ఉన్నాయో? ఎవరు పని అది? చంద్రుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదండి. సూర్యుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదండి. మేఘాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరిని అడిగి దేవుడు ఇవన్నీ చేశాడండి? ఎవరు పర్మిషన్ తీసుకుని దేవుడు ఇవన్నీ కలిగించాడండి? అదా మన పని. లోకాన్ని కలుగజేసిన దేవుడు ఎంత నీతిమంతుడో, ఎంత పరిశుద్ధుడో, ఆ మహాత్ముడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, ఆయన మనసులో మాట ఏంటో, ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకునే పని మనుషులుగా భూమి మీద జరిగించవలసిన మనం. అది మన పని. దేవుడు ఎవరు? దేవుడు ఎక్కడుంటాడు? ఆయన మనసు ఏంటి? మనుషులుగా మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆడవాళ్ళుగా ఆడపిల్లలు ఎందుకు పుట్టించాడు? మగవాళ్ళుగా మగబిడ్డలు ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టిస్తున్నాడు? ఎందుకు కాలాలు రప్పిస్తున్నాడు? ఎందుకు సముద్రాలు పొంగిస్తున్నాడు? ఎందుకు పంటలు పండుతున్నాయి? ఎవరు దీనికి కారణం? ఎవరు ఈ కష్టం వెనకాల ఉన్న మహాత్ముడు అనేది ఆ పని కదా మనం తెలుసుకోవాల్సింది. అది మన పని. రాజ్యాలు ఇవ్వడం, రాజ్యాలు ఏర్పరచడం, కాలాలు రప్పించడం ఏమండి అవి మన పని కాదంటున్నాడు. చూడండి మరి భూమి మీదకి వచ్చిన మనుషులారా, మరి మన పని ఏంటి? అసలు మన పని ఏంటి? కళ్ళ ముందు ఏమీ కాకుండానే ఒట్టినే వచ్చిందని చెప్పుకుంటున్న ఈ లోకం వెనకాల దేవుని కష్టం ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీకి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. 10వ వచనాన్ని, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి, దేవుడంతటి వాడు ఈ లోకాన్ని కలిగించడం కొరకు శ్రమించి విశ్రమించాడంట. విశ్రాంతి ఎవరికండి అవసరం? ఏమా? విశ్రాంతి పని చేసిన వారికి, కష్టపడిన వారికి అవసరం. చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడికి ఏం కష్టం ఉంటుందండి, ఇలాగంటే సృష్టి కలిగిపోద్ది. ఎందుకంటే సినిమాలు బాగా చూశారు. ఇలాగనుకుంటే అన్నీ వచ్చేసిన సినిమాలు నాటి చూసామేమో, దేవుడికి మాయలు మంత్రాలు ఉన్నాయనుకుంటున్నారు. చిచ్చిచ్చి, దేవుడు మాయలోడు కదండి. దేవుడికి మాయలు మంత్రాలు ఉండవండి. దేవుడికి మాయలు మంత్రాలు ఉన్నాయనుకోండి, ఈ సైంటిస్టులకి సూత్రాలు దొరకవండి. ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నింటినీ చూసి ఈ సూత్రాలు కనిపెడతారంటే అర్థం ఏంటంటే సృష్టి సూత్రానికి చేయబడింది. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో.
అద్భుతంగా దేవుని చేత చేయబడింది. మాయలతో మంత్రాలతో చేయలేదు ఈ లోకాన్ని. కలుగునుగాక అనే మాట మాయ కాదది, మంత్రం కాదది. బాగా వినాలి. ఆదికాండం చదువుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్లో కలుగునుగాక అని చెప్పేసి 6 రోజుల్లో దేవుడు సృష్టి చేశాడంట. ఇదంతా అబద్ధం అని చెప్పాడు ఒక ఆయన, లోక్సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ గారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చెప్పిన మాట చెప్తున్నాను మీకు. నేను ఆల్రెడీ నా పుస్తకాల్లో రాశాను కూడా ఆ మాటలు. దేవుడు కలుగునుగాక అంట 6 రోజుల్లో మహాసృష్టి జరిగిపోయిందంట. బైబిలు శాస్త్రానికి సరిపోదని చెప్పేసి మహానుభావుడు చెప్పాడు ఆయన, జయప్రకాష్ నారాయణ గారు. వ్యక్తి మంచోడే, కానీ ఐఏఎస్ సివిల్ సర్వీస్ అండి, కలెక్టర్ అండి. ఆయన రిజైన్ చేసి వచ్చేసాడు. అయినా సరే కలెక్టర్లు కూడా బైబిల్ అర్థం కాదు అని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ. కలెక్టర్లకి కూడా బైబిల్ అర్థం కాదు అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. దేవుని బిడ్డలారా, కలుగునుగాక అంటే కలగలేదండి. మరి ఏమైంది? కలుగునుగాక అనడానికి ముందు కొన్ని వేల సంవత్సరాలు దేవుడు ఆలోచించాడు. పెళ్లి జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు పెళ్లి కూతురిని తీసుకొచ్చి కూర్చోబెట్టండిరా పెళ్లి కొడుకుని చెప్పేసి వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తున్నప్పుడు టైం మించిపోతున్నప్పుడు పెళ్లి కుమార్తెని తీసుకురానైనా అనగానే టక్కమని తీసుకొచ్చి కూర్చోబెడతారు. తీసుకురానగానే ఆ నగలతోటి, ఆ మేకప్ తోటి, ఆ పువ్వులతోటి, ఆ చక్కని డ్రెస్ తోటి వచ్చి కూర్చుంది కదా. తీసుకురండి అనగానే వచ్చేసిందా? ఆ మాటకు ముందు ఏమైనా మేకప్ జరిగిందా? వెరీ గుడ్. తీసుకురండి అనడానికి ముందు తెల్లవారి తీసుకుపోయి రావుని గదిలోకి అమ్మలక్కలు. ఎప్పుడు తీసిపోతారు? పెళ్ళి అంటే ఆ పెళ్లి కూతురిని తొందరగా రానవరండి బాబు. ఆ జబ్బు పట్టుకుని ఒకళ్ళు, ఈ జబ్బు పట్టుకుని ఒకళ్ళు, ఆ జడ పట్టుకుని, ఆ తల పట్టుకుని ఏపుకు తినేస్తారు. పాస్టర్ గారికి అసలే షుగర్ వచ్చి నీరసం నుంచి పడిపోతాడు కదండి. పెళ్లి కుమార్తెని తీసుకురండిరా అనగానే అప్పటికప్పుడు వచ్చేసిందా? మేకప్ ముస్తాబైందా? పొద్దున్నుంచి తలస్నానం చేసి గోల్డ్ రంగు పెట్టుకుని, ఏమండి పువ్వులు పెట్టుకుని, తల దువ్వుకుని, ముఖానికి పౌడర్ రాసుకుని, మంచి బట్టలు వేసుకుని, ఈ చీర నచ్చలేదు నా చీర, ఆ చీర నచ్చలేదు నీ చీర, ఎన్ని చీరలు మార్చేసి అప్పుడు వచ్చింది. అలాగా కలుగునుగాక అని పిలవడానికి ముందు దేవుడు ఎన్నో సంవత్సరాలు ఈ లోకం కొరకు ఆలోచించాడు. దేవుని ఆలోచనలు మనుషులకు అర్థమైపోతాయా? అదే మనల్ని చేసుకోమంటే, మనిషే కడితే మనం ఉండే లోకం ఇంత అద్భుతంగా ఉంటుందా? ఆలోచించాలి. అలాంటి దేవుడు ఎవరని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదా ఈరోజు? అలాంటి దేవుడు ఎవరు, ఎక్కడున్నాడని తెలుసుకోవాల్సిన అవసరత ఈ ప్రపంచానికి లేదా ప్రియులారా? అందుకే కష్టపడ్డానురా నేను ఈ లోకం కొరకు. 6 అడుగులు 60 కేజీల మాంసముద్దగా భూమి మీద బ్రతుకుతున్నా. నువ్వు ఉంటే 100 సంవత్సరాలు ఉంటావు, లేదా 120 సంవత్సరాలు ఉంటావు భూమి మీద. ఇలాంటి వాడి కొరకు నేను అలిసిపోయినని చెప్పడానికి, గతం మర్చిపోయిన మనుషులకు గుర్తు చేయడానికి దేవుడు చెప్పిన మాట ఈరోజు మనం చదువుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. నేను పని చేశాను, విశ్రాంతి తీసుకున్నాను, నువ్వు చేయలేనివన్నీ నేను చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేదో ఖాళీగా భూమి మీద బ్రతికేసి కార్లు కొనేసుకుని, పిల్లల్ని కనేసి, పెళ్ళిళ్ళు చేసేసుకుని, మంచి మంచి ఉద్యోగాలు చేసేసి, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, పదవులు, అధికారాలు అనుభవించేసి ఖాళీగా వచ్చేస్తావేమో సుమా, ఖాళీగా వచ్చేస్తావేమో. అలా రాకూడదు. నేనేం చేసి విశ్రమించానో నువ్వు కూడా భూమి మీద అలాంటి కార్యక్రమాలు చేసి విశ్రమించాలి. ఎలాంటివి చేసి? దేవుడు సూర్యుని చేశాడు కదా, చైనా వాళ్ళని సూర్యుని చేయమనలేదు. దేవుడు భూమిని చేశాడు కదా, జపాన్ వాళ్ళని భూమిని చేయమనలేదు. వింటున్నారా? ఏమండి, దేవుడు సృష్టిని చేశాడు కదా, ఇదంతా కెలికేమని చెప్పలేదు. బాగా ఆలోచించాలి. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించాడు. భూమి మీదకి వచ్చిన యావత్ ప్రపంచ మనుషులందరూ మీ కార్యక్రమాలు దేవుడిచ్చినవి చేసి ముగించి ఇక్కడి నుంచి ధైర్యంగా దేవుడి దగ్గరికి పోవాలి. ఏం చేస్తున్నాం మరి మనం? ఏంటి ఆ కార్యక్రమాలు? ఏమండి, మీకు తెలుసో తెలీదో, మనుషులకు దేవుడి చేసేవి కొన్ని ఉంటాయి,
దేవుడికి మనుషులు చేసేవి కొన్ని ఉంటాయి. దేవుడికి మనుషులు చేసేవి కొన్ని అంటే ఏమనుకుంటున్నారు? ఆహారం పెట్టడం, ఎక్కడో చోట విశాల ప్రపంచంలో గుడి కట్టడం, సంవత్సరం గుడికి పండగ చేయడం, అక్కడికి వెళ్ళి భోజనాలు చేసి శుభ్రంగా దులుపుకుని రావడం. ఇవా దేవుడికి చేసేవి? దేవుడు పనులంటే ఇవ్వండి. ఒకసారి ఆలోచించండి, ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసండి దేవుడు చేసే పనులని. ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసండి. మన తాత ముత్తాతలు చిన్నతనంలో నుండి చదువు లేని వాళ్ళు ఏదైనా పంట వేసుకున్నారనుకోండి, ఒక చెరుకు తోట వేసినా, ఒక వరి పొలం వేసినా, ఒక పత్తి తోట వేసినా, బాగా పండినప్పుడు దాన్ని కోత కోసేటప్పుడు ఏం చేస్తారు? ఒక కోడిని తీసుకెళ్ళేవారు తోట దగ్గరికి. ఏం చేసేవారు? కోడిని తీసుకెళ్ళేవారు. కోడ వెళ్ళేవాళ్ళం, కోడి నిలగల కోసేవాడు. కోస్తుంటే, తాతయ్య ఇది ఎందుకు తాతయ్య అంటే, పంటకు రా దేవుడికి ఇస్తున్నారా అన్నాడు. ఏమి ఇస్తున్నాడు దేవుడికి? కోడిని ఇస్తున్నాడంటే నేను అనుకునేవాడిని కోడిని ఎలాగెలా కోసి చెరుకు పడేసి వచ్చేస్తాడేమో అనుకునేవాడిని. కోడిని ఎలాగెలా కోసి చెరుకు తోటలో పాడేసి ప్రార్థన చేసుకుని వస్తాడేమో అనుకున్నా. అమ్మా, కోడిని కోసి శుభ్రంగా బొచ్చంతా పీకి అక్కడే ఆ బొచ్చుతోటి, ఆ గడ్డితోటి, దానితోటి, ఆ ఆకులతోటి దాన్ని కాల్చేసి సైకిల్ కట్టుకుని తెచ్చేవాడు. ఇంతకీ మా తాత దేవుడికి ఏమి ఇచ్చాడని చూశాను అక్కడ చుట్టూరు. ఏమిచ్చాడు? బొచ్చు. ఏమిచ్చారండి? ఎంతోమందిని చూస్తూ ఉంటాం ప్రపంచంలో. మనుషులకు ఏదైతే నష్టం ఉండదో అది ఇస్తారండి. చాలామంది చూడండి, మా ఊరు పక్కన గౌరీపట్నం అన్న ఊరు ఉంది. మేరీ మాత తిరణాలు జరుగుతాయి అక్కడ. తిరణాలు జరుగుతాయి, అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. మనవాళ్ళకి కూడా పిచ్చోళ్ళు ఉన్నారంట. అలాగే వెళ్ళకండి. ఏమా, బాగా వినండి, వాక్యం తెలిసిన పాటించండి, వినండి, బైబిల్ చదవండి. నేను చెప్పడం కాదు, విన్నారా? అక్కడికి కూడా వెళ్ళామనుకోండి, అక్కడ కూడా చాలామంది ఇస్తారు. ఏమిస్తారు? ఏమా, తలనీలాలు మొక్కున్నారంట. ఏం మొక్కున్నారమ్మా చెప్పండి? తలనీలాలు మొక్కున్నారంట. ఇదెందుకు మొక్కున్నారు? అక్కడ గీయించుకుని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. పిల్లకలాగా అడ్డి చెట్టు పిల్లకలాగా వచ్చేస్తూ ఉంటాయి, చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి. ఏది ఇస్తే నష్టం ఉండదు అది ఇచ్చేస్తాం దేవుడికి. ఇది ఎవడన్నా బొట్టనీళ్ళు ఇస్తారా? కన్నిస్తారా? ముక్కిస్తారా? చెవులు ఇస్తారా? ఇచ్చారా మళ్ళీ రావు. ఇచ్చారనుకోండి మళ్ళా రావు. అందుకే ఎవరివ్వరట్ని. మరి ఏమిస్తారు? ఏమా, ఏది ఇస్తే మనకు నష్టం ఉండదో, ఏది ఇస్తే ఇచ్చింది ఇచ్చినట్టు ఖచ్చితంగా వచ్చేస్తుందో అలాంటివన్నీ దేవుడికి ఇచ్చి దేవుని అవగాహన చేసుకున్న అద్భుతమైన లోకం ఇది. ఇవా దేవుడి పనులు? ఇదండి దేవుడి పని. దేవుని బిడ్డలారా, ప్రపంచ ప్రజలు నైతిక విలువలు కలిగి బ్రతకడానికి కష్టమైనవన్నీ దేవుడు చేశాడు. మీరు కలిసి ఉండి ప్రేమతో, ఐక్యతతో, సఖ్యతతో, యథార్థమైన మనసుతో, పరిశుద్ధమైన జీవితంతో ఐక్యత కలిగి బ్రతకండి అని ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు యేసుప్రభు. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే సర్వ సృష్టిని కలిగించడానికి కష్టపడి అలసిపోయి ఆ పనులు చేసి మనకిచ్చాడో, మనకి కూడా కొన్ని పనులు నిర్ణయించాడు. వాటిని వదిలేసి రాజ్యం ఇస్తావా, కుర్చీ ఇస్తావా, సింహాసనం ఇస్తావా, కూర్చోబెడతావా, ఏలమంటావా, వద్దంటావా అని అడుగుతున్నారు. అధికారం పిచ్చి, వయసు మళ్ళీపోతున్నా దాంట్లోంచి లాగితే వత్తలేదు. కుర్చీ పట్టుకుని గుంజుకుంటున్నారు కానీ దాంట్లోంచి బయటికి రావడం లేదు. ఆ చచ్చిపోయేది ఏదో కుర్చీలోనే చచ్చిపోతూ ఉంటున్నారు. ప్రపంచాన్ని చూడండి, అధికారపు దాహం, పదవీ వ్యామోహం, ఆ మబ్బులో లోకమేంటో, ఆత్మీయతేటో, ప్రేమేటో కనబడడం లేదు. ఇవన్నీ మనుషులకు తెలియాలంటే దేవుడు ప్రేమ తెలియాలి, దేవుని కష్టం తెలియాలి, పిల్లగా దేవుని ఉద్దేశం తెలియాలి. ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడికి మనసేం బాగోలేదని కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది బైబిల్లో. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఆమోసు గారు రాసిన గ్రంథములో 5వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. ఎన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాట. ఒరే, నాకు మనసు బాగోలేదు నాయన అని చెప్పినప్పుడు ఏ క్రైస్తవ బిడ్డలైనా, ఏ సేవకులైనా, ఏ పెద్దలైనా ఆలోచించారా? దేవుడికి మనసు బాగోలేదని ఎవరని చెప్పారా? ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలతో సభలు పెడతారు. ఎవరు సుఖం కొరకండి?
ఎవరు గొప్ప కొరకండి ఆ మీటింగ్స్, ఎవరు గొప్ప కొరకండి, ఎవరి పేరు కోసం అండి ఆ ప్రసంగాలు? ఆలోచన చేయండి పిల్లరా. లోకాలను కలుగజేసిన దేవుని మనసు ఎలా ఉంది, ఆయన ఉద్దేశం ఎలాగుంది, ఆయన బాధ ఎలాగుందో తెలుసుకోకపోతే మనం ఏంటండి ఆయన పిల్లలం? మనకెక్కడదండి హక్కు? నేను దేవుని కుమారుణ్ణి కుమార్తెని చెప్పుకునే హక్కు మనకి ఎక్కడదందో ఆలోచించండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి పిల్లరా. నీ పాటల ధ్వని, మనం ఏమనుకుంటున్నాం? పాట మీద పాట, పాట మీద పాట, పాట మీద పాట పాడేస్తూ ఉంటాం. మనం ఇంకా పర్లేదు, కొంతమంది పాటలకే సభలు పెడతారు, గాన కచేరీ. కొంతమంది ఏం చేస్తారమ్మా? పాటలకే, పాటల కోసమే మీటింగ్స్ పెట్టుకుంటాం. మంచిదే, ఆ మీటింగ్స్లో వాక్యం కూడా చెప్పుకుంటే మంచిది. కొంతమంది పాటల సభలు పెడతారు, వాక్యం చెప్తారు, అది కూడా చూశాను నేను, పర్వాలేదు. కానీ కొంతమంది కేవలం పాటల కొరకు సినిమా సింగర్లని, సినిమా హీరోల్ని, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చెప్పి పాడించేసి వెళ్ళిపోతారు. ఏంటి దానివల్ల లాభం? ఇశ్రాయేలీలు పాటలు పాడుతుంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఈ రోజు ఆధునిక ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు లేకపోయినా, చిన్నతనంలో ఏముండేవండి? చిన్నతనంలో ఈ తాంబర, మరి చిన్నతనంలో ఈ వయలిన్కి, చిన్నతనంలో ఈ వీణకి, అవి చిన్నతనంలో ఇవేమి లేవు, అన్నిటికీ ఒకటే ఆధారం, ఆనపకాయతో కట్టినటువంటి తాంబరం. తెలుసా మీకు? కొబ్బరి డొప్పుతో కట్టినటువంటి ఇన్స్ట్రుమెంటు, దిమ్మ తిరిగిపోయేది, చక్కగా ఉండేది, దాంతో పాడుతుంటే ఎంత వినసింపుగా ఉండేదో. అప్పుడప్పుడు చూడండి, మనకి యూట్యూబ్లో గట్ట పాటలు చూపిస్తూ ఉంటారు, ట్రైన్లో అడుక్కునే వాళ్ళు శుభ్రంగా సంకలో కొంచెం అడిగి పెట్టుకుని అద్భుతంగా పాడతారు. వాళ్ళని కూడా సినిమా తీసుకెళ్ళిపోయారు, వాళ్ళతో కూడా సినిమాల్లో పాడించేశారు. దేవుని బిడ్డలారా, ఇలా మనం చూస్తుంటే చిన్నతనంలో ఇశ్రాయేలీయులు దేవుడి కోసం పాడుతుంటే వాళ్ళకు తోచిన ఆ పనిముట్లు చేసుకుని గంభీరంగా గొప్పగా తంబురతోనూ నాదముతోనూ సితారతోనూ తాళములతోనూ అన్నాడే, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో పాడుతుండేవారు దేవుడికి. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు, పాడుతున్నప్పుడు దేవుడు చక్కగా స్వీకరించేవాడు. వీడికి కార్గో ఈ వాయించేది ఉందా, లేదంటే వీడి గిటార్తో వాయిస్తున్నాడా, వీడిది బేస్ గిటారా, మామూలు గిటార్ ఏం చూడలేదు. ఆడు దోసకాయని చేసి వాయిస్తున్నాడా, మరి ఆనపకాయతో వాయిస్తున్నాడా, ఏం పట్టించుకోండి కదా. మనసు బాగుంటే క్షేమంగా చక్కగా వినేవాడు. అలాంటి దేవుడికి పాటలు మాత్రమే పాడుతూ క్రియలు లేకుండా సోమరులా బ్రతుకుతున్న జనాంగాన్ని చూసిన దేవుడు అగ్గి మీద గుగ్గులలా మండిపోయాడు. ఏమన్నాడో చూడండి. మీ పాటల ధ్వని నా యొద్ద నుంచి వద్దురా బాబు, నీ పాట నన్ను బురదినేద్రా బాబు అంటున్నాడు. నీ పాటల ధ్వని నా దగ్గర వినిపించుకో. మీ స్వరమండలముల నాదములు వినుట నాకు మనసు లేదు. నువ్వు ఎంత గాత్రం బాగుంటే మాత్రం, మీరెంత ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలాగా పాడితే మాత్రం, మీరు చిత్రగారులా పాడితే మాత్రం, లేదంటే మీరు మైకల్ జాక్సన్ లాగా పాడితే మాత్రం ఆయనకి ఏం మనసు ఉందండి? నీదెంత టాప్ మోస్ట్ గాత్రమైనా సరే, నీదెంత గొప్ప వాయిస్ అయినా సరే, నీ పాటల ధ్వని వినటానికి నాకు మనసు లేదని చెప్పాడు. చూడండి ఏమైంది? లోకాలను కలుగజేసిన దేవుని మనసు ఏమైంది? ఇక్కడ కూర్చున్న మీరందరూ ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న మనందరం ఆలోచించాలి. రకరకాల పాటలు, రకరకాల పద్యాలు, రకరకాల సందర్భాలు, ఈరోజు ఎవరి టాలెంట్ వాళ్ళే చూపించుకునేటువంటి యూట్యూబ్లు, అందులో పాటలు మీరు చూడండి. అందులో ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నారా? లిప్టిక్లు వేసుకుని, మేకప్లు వేసుకుని, ఇంకోటి చేసుకుని వాళ్ళే కనపడుతున్నారు. మనలో యేసుప్రభు కనపడుద్దా? మనలో దేవుడు ప్రత్యక్షం కావద్దా? ఒకసారి ఆలోచించండి పిల్లరా. పాడండి, పాడకూడదని కాదు బైబిల్ చెప్పేది, పాటలు వద్దని కాదు. మీరు బాగోలేకుండా, మీలో భక్తి లేకుండా, మీకు విశ్వాసం లేకుండా, మీలో పరిశుద్ధత లేకుండా మీ పాటలు ఎవరికి కావాలి? దేవుడికి కావాల్సింది అది కదా. దేవుడికి కావాల్సింది మన క్యారెక్టర్ అండి. ఈ ప్రపంచంలో మీరు బాగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ఏ తప్పు చేయకండి అన్న దేవుడు ఒకే ఒక్కడు. ఆయనే మనం నమ్ముకున్న దేవుడు. చాలా పరిశుద్ధుడు. ఆయన తప్పు చేయడు, మనల్ని తప్పు చేయమని సమర్థించడు. ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నామో చూడండి. ఆయన మనసులో మాట క్రీస్తుకు పూర్వం మార్పు లేకుండా పాటలు మాత్రమే పరిమితం చేసి దేవుని ఆలయానికి వచ్చి పాడి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుని వచ్చిన వాళ్ళకి అప్పుడే బుద్ధి చెప్పాడు.
నీ గాత్ర సంగీతం వినడానికి కానీ, నీ స్వరమండల నాదములతో నేను ఆనందించడానికి కానీ నా మనసు ఏం బాగోలేదు. వద్దురా బాబు, నీ పాట వద్దు, నువ్వు వద్దు, బోర బాబు అంటున్నాడు. ఎవరికి అర్థం కాలేదా మరి? ఎందుకు ఆయనకు అవసరం లేదంటున్నాడు? మనం బాగోలేనప్పుడు మనం ఇస్తే ఏం కావాలండి ఆయనకి? మనమే మంచివాళ్ళం కాకపోతే, మంచివాళ్ళు చేత కానప్పుడు మన దేవుడు ఏది ఇచ్చినా ఆయనకు అవసరం లేదండి. అదే ఉద్దేశం. మీ స్వరమండల నాదములను స్వీకరించుటకు నాకు మనసు లేదు, నాకు మనసు బాగోలేదు. మీరు బాగోలేరనే చింతతో మీ పాటల మీద నాకు ఏకాగ్రత లేదు. మీరు బాగోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న తమ్ముళ్ళు ఎంత కష్టపడి పెట్టారో మీరు విన్నారు, చెప్పాడు. తమ్ముడు ఈ సభలు పెట్టడానికి చాలా ఖర్చు, భోజనాలు కూడా పెట్టారు. మనకి సభలకు ఎంత అవుతుందో భోజనాలకి ఇంక 2 అంతలు అవుతుంది. వింటున్నారా? చాలా కష్టంతో పెట్టారు. ఇంత కష్టంతో చేసినటువంటి ఈ మహాసభల్లో లేదా ఈ మహాసభలో ఇన్ని వందల మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్పించారంటే దేవుడు ఆయనకి, ఆయన సంఘానికి, కుటుంబానికి ఇవ్వాల్సిన దీవెనానికి ఇస్తాడు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదండి, ఇదే అర్థం. ఆయనకి ఏం కావాలన్న దేవుడు ఈ కార్యక్రమం సంఘం ద్వారా చేయడానికి ఇస్తాడు. కానీ ఇంత ఖర్చుని చేసి ఇన్ని మాటలు చెప్పించినా ఏమీ పట్టనట్టు దులుపుకుని వెళ్ళిపోతాం అనుకోండి, అదే మంచి పద్ధతి కాదు. ఆలోచించాలి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక మీటింగ్లో ఏదో ఒక దైవసేవకుడు నోటంటూ వచ్చిన మాటకి మన జీవితాలు మారాలండి. అది నేర్చుకోవాలండి. దేవుని సంకల్పం అంతా కూడా మనల్ని మార్చి పరలోకానికి తీసుకుపోవాలని, పరలోక రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం. దాని కొరకు చేయవలసింది భూమి మీద తపస్సులు కాదు, యాగాలు కాదు, యజ్ఞాలు కాదు, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదండి. మీ చేతిలో ఉన్న మీ మనసు దేవుడు మాటలు వినేటట్లుగా దాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. దానికి బుద్ధి కలిగించాలి, దాన్ని నల్లగొట్టుకోవాలి, మన హ్యాండ్వర్లో చేసుకోవాలి. అది కదా దేవుడు చెప్పింది మనకి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మీ పాటల ధ్వని వినుటకు నాకు మనసు లేదు. ఎవరికైనా అర్థమైందా ఈ మాట? ఎవరైనా చెప్పారా? చెబితే ఏమని అనుకుంటారేమని బాధపడుతున్నారా? చాలామంది కొన్ని విషయాలు చెప్పరండి. కొంతమంది సేవకులు కఠినమైన మాటలు చెప్పరండి. అందుకే మనం ఎక్కడ చూసినా అన్నీ కూడా బోన్లెస్ బోధలండి. తెలుసా మీకు? బోన్లెస్ బోధలు అంటే తెలుసమ్మా? హోటల్కి వెళ్ళామనుకోండి, చికెన్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, చికెన్ ఆర్డర్ ఇస్తాడు, అడుగుతాడు బోనా బోన్లెస్ అని అడుగుతాడు. మటన్ చెప్పామనుకోండి, బోనా బోన్లెస్ అని అడుగుతాడు. ఫిష్ చెప్పామనుకోండి, బోనా బోన్లెస్ అని అడుగుతాడు. ఎందుకని? కొంతమంది తినేటప్పుడు ఆ ఎముక తగలకూడదు, ముడిచి తగలకూడదు, బోన్ తగలకూడదు, మెత్తగా దిగిపోవాలి, శృతి మెత్తగా వెళ్ళిపోవాలి లోపలికి. ముడిసిని నవలడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ముడిసిని నవలడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా అలాగ అడుగుతారు, బోనా బోన్లెస్ అని. బోన్లెస్ అయితే ఈజీగా మింగేయచ్చని. అలాగా బోధలో కూడా బోన్లు ఉండకూడదు. బోధలో కూడా ఏముండకూడదమ్మా? బోను అంటే ఎముకలు ఉండకూడదు, తిట్లు ఉండకూడదు, గద్దింపు ఉండకూడదు. ఎలా ఉండాలి? సమ్మగా దిగిపోతూ ఉండాలి. అందుకే అలాగే ఎవరు చెప్తారు చూసుకుని అక్కడ ఇసుకేస్తే రాలరండి, గుట్టలు గుట్టల కింద ఉంటారు. అలాగే ఎవరు చెప్తారు అక్కడ ఎంతమంది ఉంటారమ్మా? గుట్టల గుట్టల కింద ఉంటారు. ఎవరైనా ఇలా ఖండించి ఏమయ్యా దేవుని కోసం ఎందుకు బతకమని అన్నామనుకోండి, వీళ్ళు ఎలాగే చెప్తారని వెళ్ళిపోతారంటే అక్కడి నుంచి అంటున్నాను, నా కోసమే చెప్పాడని మార్చుకోరు. వీళ్ళ పరలోకం వెళ్ళేది, వీళ్ళకా యేసుప్రభు రాకడ కొరకు ఎదురు చూసేది. అందుకే చెప్తున్నాడు, ఆయన అనుకున్నది ఒకటి, ప్రపంచంలో జరుగుతున్నది ఒకటి, ఆయన ఆశపడింది ఒకటి, మనం జరిగిస్తున్నది ఒకటి. క్రీస్తు స్థాపించిన సామ్రాజ్యం ఒకటి, ఆ సామ్రాజ్యంలోకి వచ్చి బ్రతుకుతున్న విధానం ఒకటి. ఏమైపోతాం మనం? ఏమైపోతాం మనం? ఆలోచించాలి ప్రియులారా. మరి ఏం చేయాలి? మీ పాటల ధ్వని వినటానికి నాకు మనసు లేదు. మరి ఏంటి? ఏం చేయాలి? చూడండి, నీళ్లు పారినట్టుగా న్యాయం జరగనేయాలి. దేవుడికి న్యాయం కావాలంటమ్మా. ఏం కావాలమ్మా? న్యాయం కావాలంట. మీ కుటుంబంలో, మీ ఒంట్లో, మీ ఫ్రెండ్షిప్లో, మీ పిల్లల మధ్య, మీ భార్యాభర్తల మధ్య, మీ సంఘం మధ్య ఏం కావాలి? న్యాయం కావాలి. దేవుడికి న్యాయం కావాలి, మర్చిపోకండి. దేవుడికి ఏం కావాలమ్మా? న్యాయం. ఎంత కావాలి? దేవుడికి న్యాయం ఎంత కావాలమ్మా? నీళ్లు పారినంత న్యాయం కావాలి. ఉందా? ఎకరానికి ఎన్ని బస్తాలు కావాలంటే ఏమంటారు?
చెప్పండి, ఎకరానికి ఎన్ని బస్తాలు పండితే కావాలమ్మా? 10 20? 10 20 పండితే అసలు వ్యవసాయమే చేయరు. మరి ఏం కావాలి? మినిమం 50 బస్తాలు పండాలి. 60 పడినా బాగానే ఉంటుంది, 100 పడినా తీసుకుంటారు. 50 దిగిందనుకోండి వ్యవసాయం చేయరు. మరి మనకు అలా కావాలనుకున్నప్పుడు నీ నుంచి దేవుడికి కూడా నీతి అనేది, న్యాయం అనేది ప్రవహించే నీళ్ళ లాంటిది కావాలంట. ఏం కావాలమ్మా చెప్పండి, చదవండి, ఎంత బాగుందో చూడండి. నీళ్లు పారినట్లుగా, అది నీళ్లు పారుతున్నంత న్యాయం ప్రతిరోజు మీలో జరగాలి. జరుగుతుందా? ఒక్క విషయంలోనే యథార్థంగా ఉంటున్నారా మీరు? ఒక్క విషయంలో అబద్ధం ఆడకుండా 1 నిమిషం ఉండగలుగుతున్నావా? తప్పు చేయకుండా 10 నిమిషాలు ఆగగలుగుతున్నావా? ఆయనేమో నీళ్లు పారుతున్నట్టుగా కావాలరా నాకు నీతి, నీళ్లు ప్రవహిస్తున్నట్టు కావాలి నాకు న్యాయం అని అంటుంటే, గోరంతైనా మనలో నీతి న్యాయం దేవుడికి ఇవ్వడానికి మన దగ్గర ఉందా? ఆలోచించండి. రాజ్యం ఇస్తాడా, సామ్రాజ్యం స్థాపిస్తాడా, అధికారాలు చేతినిస్తాడా అనేది తెలుసుకోవడం మన పని కాదు, ఇది మన పని. ఇదండి క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తులోకి వచ్చి ప్రభును నమ్ముకున్న మన డ్యూటీ ఏంటంటే, ఇది నీ జీవితంలో దేవుడికి కనబరచాల్సింది. నీలో నుంచి నీతి కావాలి, నీలో నుంచి న్యాయం కావాలి, నీలో నుంచి సత్యం కావాలి, నీలో నుంచి గుడ్ క్యారెక్టర్ కావాలి. దేవుడికి ఉందా? సోదరులారా, సోదరిమణులారా, ఉందా మన దగ్గర? అది దేవుడు అడిగింది ఎవరా? మీరు. ఊహలకు అందని మహాలోకాన్ని కష్టపడి చేసింది, మన కాళ్ళ దగ్గర పెట్టింది ఎందుకు? మరి ఒట్టిని అనుభవించిపోతారా నరకానికి? దేవుడు అంటే తెలియక లోకంలో ఎంత నష్టపోయామండి మనం. చాలామందిని చూస్తూ ఉంటాం, ప్రభులోకి రాకముందు అబ్బో ఎన్ని ఖర్చులు చేసేస్తారో. చందాలు ఇవ్వడం కానీ, ఏదైనా భోజనాలు పెట్టడం కానీ, దేవుళ్ళు లేకముందు పలానోడికి సారా అలవాటు ఉందని, బ్రాందీ అలవాటు ఉందనుకోండి, అదే నాకు బ్రాందీ ఈరోజు తాగడానికి డబ్బులు లేవరంటే, నేను ఇప్పిస్తాను 10 రాని తీసుకెళ్ళిపోతాడు. దేవుళ్ళలోకి రాకముందు ఎంత నష్టపోతారో, దేవుళ్ళలోకి వచ్చాక చాలామంది అంత పిసినిగుట్టోళ్ళు అయిపోతారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. 19వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక నీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకు, అపవిత్రతలకు. చదవండి, బాగా చదవండి. అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించేశారో, అపవిత్రతకి అక్రమానికి దేవుళ్ళలోకి రాకముందు మీ అవయవాలు కూడా ఇచ్చేశారంట. చూసారా ఏమి ఇచ్చేశారు? డబ్బులు ఇచ్చేస్తారు, ఉంగరాలు ఇచ్చేస్తారు, గొలుసులు ఇచ్చేస్తారు, తగబెట్టుకురా అంటారు. ఎప్పుడు? దేవుళ్ళలోకి రాకముందు కళ్ళు మిళ్ళు కానకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి, విచ్చలవిడిగా దాన ధర్మాలు చేసేసి, అవసరమైతే నా కిడ్నీ అమ్ముకోరా, అవసరమైతే నా బ్లడ్ అమ్ముకో, అవసరమైతే నా తల వెంట్రుకలు అమ్ముకో అన్నట్టుగా అంతంత త్యాగాలు చేసిన వాళ్ళు దేవుళ్ళలోకి రాగానే ఏమైపోయారు అంటున్నాడు చూడండి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించడి. అప్పుడున్నప్పుడేమో సమస్తం ఇచ్చేశారా దేవుళ్ళలోకి రాకముందు. దేవుళ్ళలోకి రాకముందు ఎంత విచ్చలవిడిగా ఉంటాం, ఎంత ఇచ్చిగా ఉంటాం, ఎంత పొంగిపోతాం, ఏదైనా చేసేస్తాం, ఏదైనా ఇచ్చేస్తాం, అవసరమైతే అప్పు చేసైనా షూటీ అయినా పెట్టేస్తాం ఎదుటివాడికి. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత భయపడతాం, అమ్మో ఇది ఇచ్చేస్తే ఎలాగా, ఇది చేసేస్తే ఎలాగా, ఎక్కడికి వెళ్ళిపోతే ఎలాగా. చూసారా, అది పౌలు గారు విశ్వాసంలో కనిపెట్టినటువంటి మంచి లక్షణం. దేవుళ్ళలోకి రాకముందు మీరు అలాగా మీ అవయవాలను కూడా ఇచ్చేసేటట్టుగా బ్రతికారే, ఇక్కడికి వచ్చాక ఎందుకురా జాగ్రత్త పడిపోయారు? ఇక్కడికి వచ్చాక ఎందుకు దేవుడి కొరకు కష్టపడడానికి ఇబ్బంది పడుతున్నారు? లోకం కొరకు అయితే మీ అవయవాలు కూడా ఇచ్చేశారా, దేవుని దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్త పడిపోతారా? ఇదా భక్తుల లక్షణం అడుగుతున్నాడు పౌలు గారు పిల్లారా. అందుకనే
క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతికే ఈ జీవిత విధానంలో దేనికైనా సిద్ధంగా ఉన్నవాళ్లే దేవుని బిడ్డలు. అందుకే కదా ప్రభు అంటాడు, చివరికి తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకున్నవాడు నాకు శిష్యుడు కాడండి, పాత్రుడు కాడంటాడు. ఏమండి అంటే అర్థం ఏంటి? దేవుడికి భూమి ఇస్తాం, దేవుడికి పంట ఇస్తాం, ఏమండి దేవుడికి ధనం ఇస్తాం, అన్నీ ఇస్తాం. నీ ప్రాణం ఇస్తావా? నా ప్రాణం ఇస్తానా? దేవుడికి ఏదైనా ఇస్తాం, దేవుడికి ఏమైనా ఇస్తారు చాలామంది. మీ ప్రాణం ఇస్తారా? అందుకే అంటున్నాడు, ఏమైనా ఇచ్చే మనుషులు కూడా ఉండొచ్చు భూమి మీద, కానీ ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారే, ప్రాణానికి తెగించి దైవ కార్యక్రమాలు చేస్తారే, వాళ్ళ గురించి అంటున్నాడు. ఎవడైనాను తన ప్రాణాన్ని సైతం ద్వేషించకుంటే వాడు నాకు పాత్రుడు కాదంటున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తులోకి వచ్చిన తర్వాత దానికి కూడా సిద్ధపడి బ్రతకాలి. మనం శరీరాన్ని దాచుకోకూడదు, శరీరాన్ని దాచుకోకూడదు, సుఖాలకు మాత్రమే దీన్ని పరిమితం చేయకూడదు. క్రీస్తు వలె నిందలు అనుభవించడానికి కదా ప్రభువు మనల్ని తన రాజ్యంలో ఉంచాడు. మనల్ని ఆలోచన చేయండి, ఎంత గొప్ప మాటలో చూడండి, ఎంత విలువైన సందర్భాలు దేవుడు మన కొరకు చెప్పాడో చూడండి. అందుకే దేవుడు ఎలాగైతే కార్యక్రమాలు చేసి విశ్రమించి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడో, పరలోకమనే మహావిశ్రాంతులకు వెళ్ళబోయే మనం కూడా అనేకమైన కార్యక్రమాలు దేవుడి కోసం చేసి అలసిపోయి శ్మశానానికి చేరిపోవాలి. అదే మన బ్రతుకు చివరి పరమార్థం. దేవుడు బైబిల్లో రాసిన గొప్ప మాటల అర్థం ప్రియులారా, బాగా ఆలోచించాలి. గొప్ప విషయాలు బైబిల్ నిండా దేవుడు మన కొరకు ఎన్నో విషయాలు రాయించాడు. మరలా సామ్రాజ్యాలు చేయడం, మరలా అధికారాలు ఇవ్వడం, మరలా వాటి కోసం కొట్టుకు చచ్చిపోవడం అది కాదు. అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దానిలోనే మన జీవితం ముగిసిపోవాలి, దానిలోనే మనం మన బిడ్డలు అందరూ ఉండాలి. తమ్ముడు ఇందాక చెప్పాడు, అమ్మగారు వచ్చి పాట పాడింది. వాళ్ళ అమ్మగారు వయసులో మంచి, ఆ వయసులో మంచి పాట మంచిగా చక్కగా పాడింది అమ్మ పాట పాడింది. తమ్ముడు వాక్యం చెప్తున్నాడంట. వాళ్ళ అబ్బాయితో కూడా చిన్నపిల్లోడు అబ్బాయి కూడా వచ్చి మంచి మాటలు చెప్పాడు. ఆ చెప్పి మంచి మాట అన్నాడు, తరతరాలు మూడు తరాలు దేవుళ్ళో ఉండాలి, తరతరాలు దేవుళ్ళో ఉండాలి. ఎంత మంచి మాట, ఎంత మంచి విషయం చూడండి ప్రియులారా. ఈ దైవత్వాన్ని కాపాడుకోవడానికి త్యాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, కష్టం ఉండాలి. అన్నిటితో పాటు భక్తి, విశ్వాసం, నమ్మకం, దేవుని కొరకు బ్రతికే గొప్ప మనసు ఉండాలి. అదే తండ్రి మన నుంచి ఆశపడుతున్నాడు. యేసుప్రభు గారి లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు, యేసుప్రభు వెళ్ళిపోతే ఈ ప్రపంచం గతి ఏంటి? యేసుప్రభు గారు నమ్ముకున్న బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? ఆయన ఉన్నప్పుడే తిండి లేదు వాళ్ళకి, ఆయన బ్రతుకున్నప్పుడే కష్టాలు, ఆయన బ్రతుకున్నప్పుడే నిద్రకు దూరం అయిపోయాడు. ఆయనే వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు వెలుగు అని చెప్పాడు, ఆయన వెళ్ళిపోతే చీకటి అని చెప్పాడు. నిజంగా చాలా ఆలోచిస్తే ఆ మాటల్లో చాలా పరమార్థం ఉంది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో 12వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 34-35 వచనాలు చూసి ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను గారు రాసిన సువార్తలో 12వ అధ్యాయము 34-35 వచనాలు చూడండి. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ భూమి మీద ఉండునని, ధర్మశాస్త్రంలో క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పిందంట. ధర్మశాస్త్రం ఏం చెప్పిందమ్మా? క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పిందంట. ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాడని చెప్పింది? ఇక్కడేటి. శరీరం ధరించుకుని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎల్లప్పుడూ భూమి మీద ఉండక కుదరదు. అందుకే పరిశుద్ధాత్మక దేవుడు ఎల్లప్పుడూ ఉండాలి కనుక శరీరం ఇవ్వకుండా భూమి మీదకి పంపించాడు. దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలవాడో చూడండి. యేసుప్రభు గారు 33.5 సంవత్సరాలు ఉండాలి కనుక ఆయనకు ఒక శరీరం ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్కాలం ప్రకారంగా శరీరం ధరించుకున్నాడు కనుక అనతి కాలంలోనే చనిపోయాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఇప్పటి వరకు మన మధ్యలో ఉన్నాడంటే ఆయనకి శరీరం ఉండకూడదు. శరీరం ఉంటే ఆయన కూడా మొదటి శతాబ్దంలోనే చనిపోయి ఉండేవాడు. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఆలోచిస్తుంటేనండి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఎప్పుడూ ఉంటాడని ధర్మశాస్త్రంలో చెప్పబడిందంట. ఆయన ఎప్పుడూ ఉంటాడనేది ఇక్కడ కాదండి. ఆయన జీవానికి అంతం లేనివాడు, జీవాధిపతి.
ఆయన పరలోకమనే మహాపట్టణంలో ఎల్లప్పుడూ తరతరాలు జీవించి సర్వకోటి ప్రాణి మానవులందరికీ కూడా ఆయువు పట్టుకున్నటువంటి మహాదేవుడు ఆయన. అందుకనే ఆయన గురించి చెబుతూ ధర్మశాస్త్రంలో క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉంటాడని కాదు, ఎప్పుడు కూడా జీవించే ఉంటాడని చెప్తున్నాడు. ఆయన మరణించినా తిరిగి లేచిపోతాడని చెప్తున్నాడు. చదవండమ్మా. మనిషి కుమారుడు పైకి ఎత్తబడవలనని వారు చెప్పుచున్న సంగతి ఏంటి? మనిషి కుమారుడు ఈయన ఎవరు అని ఆయన అడిగారంట. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. ఈ మాట వింటుంటే యేసు ప్రభు వచ్చిన తరువాత చీకటి హృదయాలలో వెలిగిన వెలుగులు, పాపపు జీవితంలో కట్టబడిపోయిన మనుషులు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబాల్లో ఆనందం, ఆ వెలుగే వేరు. నిజంగా ఈరోజు యేసు ప్రభు గారిని నమ్ముకున్న మన జీవితాల్లో మన ఆనందమే వేరు, మన సంతోషమే వేరు. సభలకు రావాలంటే తమ్ముళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారో, పెద్దలు ఎంత దూరాల నుంచి వచ్చారో, ఎంత దూరాల నుంచి వచ్చారో. ఇదే యేసు ప్రభు గారిని తెలియకముందు ఇంత దూరం ఎక్కడికో వెళ్ళేవాళ్ళం, మనం ఏ కార్యక్రమాలకో వెళ్ళిపోయేవాళ్ళం. ఇంత శ్రద్ధగా ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ వినిపించే మాటలు మిమ్మల్ని ఎంత ఆకర్షిస్తాయో చూడండి. ఎంత ప్రేమ దేవుడు అంటే మనకి. ఎందుకంటే ఆ మాటలకున్న శక్తి, ఫోకస్ అలాంటిది. ప్రియులారా, మాట్లాడుతున్నది మేమే కానీ మేము చెప్తున్న వాక్యం మాత్రం ఆయనది. ఆయన వాక్యానికి ఉందే తప్ప ఆ టాలెంట్ చెప్పేవాళ్ళకి కాదు, అది ఆయన మహిమది. అందుకనే ఇంకా కొంచెం కాలం మీ దగ్గరే నేను ఉంటాను అని చెబుతూ, చీకటి మిమ్మల్ని కమ్ముకొనక మునిపే అంటే అర్థం ఏంటి? నేను వెళ్ళిపోతే ప్రపంచం చీకటి అయిపోతుంది. నేను వచ్చాను గనక జీవితాలకి వెలుగునిచ్చాను. కొన్ని కుటుంబాలు కట్టబడ్డాయి, కొన్ని ఫ్యామిలీస్ వెలుగుతున్నాయి, ఆనందంగా సంతోషంగా ఉన్నాయి. నేనే గనక దాటిపోతే మరలా లైట్ ఆరిపోతుంది, సమాజం చీకటి అయిపోతుంది. అందుకనే మీరేం చేస్తారంటే నేనుండగానే, వెలుగు ఉండగానే, అమ్మా వెలుగు ఉండగానే నడువుడి అంటే అర్థం ఏంటి? నేనుండగానే చక్కబెట్టేసుకోండి, నేనుండగానే ప్రిపేర్ అయిపోండి, నేనుండగానే అన్నీ తెలిసేసుకోండి. నేను వెళ్ళిపోతే ఈ జీవితం కూడా మీకు ఉండదు, మిమ్మల్ని బ్రతకనెవరు, ఈ వెలుగు కూడా మీకు ఉండనెవరు. అందుకనే అన్నిటికీ సిద్ధపడండి, అన్నిటికీ తెగించండి, వెలుగుండగానే చదివేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈరోజు అదే ప్రభు మాటను బట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రాణం ఉండగానే సిద్ధపడండి పరలోకానికి. ప్రాణం ఉండగానే సిద్ధపడండి, వాయిదాలు వేయకండి. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కనుక అందరం కూడుకుని ఈ మాటలు వినగలిగాం. రేపు ఎలా ఉంటామని నమ్మకం ఏంటి మనకి? ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పాప శాపాల నుంచి విడిపించిన మా కన్న తండ్రి, రాత్రికాల సమయంలో త్యాగపూరితమైన మీ బిడ్డలు ఉప్పాడ పట్టణంలో అనేకుల్ని పోగు చేసి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కుటుంబాలుగా కథలు వచ్చి మీ మధురమైన మాటలు వినగలిగారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని, విడిచి వచ్చిన సంఘాలని, కుటుంబాలని దీవించండి. మా ప్రభు అక్కడ ఆలస్యమైతే ఇలా కూడుకుని మధురమైన మాటలతో మా హృదయాలను వెలిగించుకునే భాగ్యం దయచేయండి. రాజ్యాలు, అధికారాలు, నేను ఐశ్వర్యాల కొరకు పోరాడుతున్న ఈ ప్రపంచంలో, ప్రాకులాడుతున్న ఈ ప్రజల మధ్యలో నూతన సామ్రాజ్యం ప్రభు స్థాపించిన రాజ్యంలో చివరి వరకు నమ్మకంగా వెలుగుతూ బ్రతికే అవకాశం మా అందరికీ కలిగించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న కుటుంబాలని నైనా మరి మీ శక్తితో బిడ్డలను ఓదార్చండి, సహాయం చేయండి, కీడు నుంచి తప్పించండి. భయంకరమైన రోగాలు బిడ్డలకి మాకు తాకకుండా మీ కృప మాకు అనుగ్రహించండి. ఇంకనూ మీ కొరకు పరిచర్యలో వాడబడడానికి తమ్ముళ్ళకి, మాకు ఎక్కడ సత్యం వినపడుతున్న సేవకులకి, సంఘాలకి మీ కృప అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.